హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మహానగరం, విశ్వనగరం హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. ఇక రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో కొన్ని చోట్లయితే లోతట్టు ప్రాంతాల ఆల్మోస్ట్ వాటర్తో అలా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాటర్ అంతా కూడా హుస్సేన్ సాగర్లో కలవడంతో హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా తలపిస్తూ ఉందన్నమాట. సో మరి ఇప్పటికే అధికారులు హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి గేట్లను ఎత్తివేయడంతో సో లోతట్టు ప్రాంతాలు చాలా వరకు ముంపుకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి అసలు హుస్సేన్ సాగర్ యొక్క చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇక్కడ సో 1563లో నిర్మించినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీ సో హుస్సేన్ సాగర్ని 1563లో నిర్మించారు. సో అతని పేరే ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీ. సో 1563లో నిర్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే నిజాం ఆర్కిటెక్ట్ హుస్సేన్ షా వలీ పేరు మీద హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది. సో హుస్సేన్ సాగర్కి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే నిజాం ఆర్కిటెక్ట్ హుస్సేన్ షా వలీ పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అనే పేరు రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ స్లైడ్స్ చూసుకుంటే 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో హుస్సేన్ సాగర్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో 5.7 చదరపు కిలోమీటర్లతో 1 టీఎంసీ నీటిని నిల్వ ఉంచే ఆ సామర్థ్యంతో హుస్సేన్ సాగర్ని అయితే నిర్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ లోతు 32 అడుగులు ఉంటుంది. సో హుస్సేన్ సాగర్ లోతు చూసుకున్నట్టయితే 32 అడుగులు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకప్పుడు హైదరాబాద్కు ప్రధాన తాగునీటి వనరు అనమాట. సో ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, పాస్ట్లో చూసుకుంటే హైదరాబాద్కు తాగునీటి ఏదైనా ఒక మెయిన్ పిల్లర్ ఏదైనా ఉంది అని అంటే అది హుస్సేన్ సాగర్ అని చాలా స్పష్టంగా తెలియజేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టాక తగ్గిన హుస్సేన్ సాగర్ ప్రాధాన్యత. సో ఉస్మాన్ సాగర్ కానీ అలాగే చూసుకుంటే హిమాయత్ సాగర్ ఈ రెండు కట్టకు ముందు హుస్సేన్ సాగర్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ కట్టడం జరిగిందో ఆ తర్వాత కాస్త ప్రాధాన్యత అనేది తగ్గింది. బట్ గతంలో మాత్రానికి హైదరాబాద్ వాసులకి తాగునీటికి ఏదైనా ప్రధాన పిల్లర్ కానీ తాగునీటికి ప్రధాన వనరు ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాలుష్యంతో పనికి రాకుండా పోయినటువంటి హుస్సేన్ సాగర్ జలాలు. సో హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి కాలుష్యం అవ్వచ్చు, హైదరాబాద్లో వ్యర్థాలు అవ్వచ్చు, హైదరాబాద్లో రోజువారీ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో బ్రతుకు జీవనంగా నడుపుతూ ఉంటారు. సో ఎంతమంది వచ్చినా కానీ తల్లిలా హక్కున చేర్చుకొని వారి జీవనానికి కావాల్సినటువంటి ఏదో ఒక ఉపాధిని అయితే కల్పిస్తుంది హైదరాబాద్. సో ఆ నమ్మకంతోనే ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇంతమంది జనం పెరగడం వల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల కాలుష్యంతో పనికి రాకుండా అంటే ఒకప్పుడు ప్రధాన తాగునీటికి మెయిన్ పిల్లర్గా వనరుగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఈ కాలుష్యం ఎఫెక్ట్తో డే బై డే దేనికి పనికి రాకుండా పోయిందనమాట. అది కూడా కాలుష్యం ఎఫెక్ట్తోనే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1946లో అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్ హయాంలో ట్యాంక్ బండ్ విస్తరణ. సో ట్యాంక్ బండ్ విస్తరణ 1946లో జరిగింది. సో అప్పటి ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్ ఆధ్వర్యంలో జరిగింది. జనరల్గా ట్యాంక్ బండ్ అనేది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పర్యాటక కేంద్రంగా కూడా రానున్న రోజుల్లో అంటే రాను ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారిందనమాట. సో జనరల్గా బయట నుంచి ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. సో దాన్ని చూడాలి అని చెప్పి చాలామంది పర్యాటకులు ట్యాంక్ బండ్ సైడ్ వస్తూ ఉంటారు. సో దీన్ని 1946లో అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్ దీన్ని విస్తరణ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1987-88లో ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ హయాంలో మరోసారి ట్యాంక్ బండ్ విస్తరణ సుందరీకరణ. సో మనం మాట్లాడుకున్నాం కదా డే బై డే రోజువారీ తర్వాత రోజు అలా అంటే రోజుగా మారుతున్నటువంటి డెవలప్మెంట్లో 1987-88లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కలిసే ఉండింది. తెలంగాణ ఆంధ్ర అని అలా డివైడ్ ఏం లేదు కాబట్టి అప్పటి సీఎం అయినటువంటి ఎన్టీఆర్ గారు సో దీన్ని మరొకసారి సుందరీకరణ అండ్ విస్తీర్ణం చేయడం జరిగిందనమాట. బికాజ్ మనం మాట్లాడుకున్నాం కదా ట్యాంక్ బండ్ అనేది ఒక పర్యాటక కేంద్రంగా మారింది కాబట్టి సో దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దాన్ని కాస్త సుందరీకరణ చేయడం జరిగిందనమాట. సో 1992లో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసిన ఉమ్మడి ఏపీ సర్కార్. సో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి బుద్ధుడి విగ్రహం ఏదైతే ఉండిందో అది 1992లో ఉమ్మడి ఏపీ సర్కార్ అంటే అప్పుడు ఏపీ సర్కార్ ఉమ్మడిగా ఏదైతే రాజధానిగా ఉందో సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న టైంలో 1992లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.43 మీటర్లు. సో హుస్సేన్ సాగర్ యొక్క
ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైనా ఉంది అని చూసుకున్నట్టయితే 513.43 మీటర్లు వరకు ఇది క్యాపబిలిటీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే భారీ వర్షాలతో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటి మట్టం. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇంట్రోలో, ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతుంటే, మరోపక్క సిటీలో ఉన్నటువంటి వాటర్ మొత్తం నేరుగా హుస్సేన్ సాగర్లో కలవడం జరుగుతుంది. సో దాని టీఎంసీలకి మించి, దాని క్యాపబిలిటీలకి మించి కూడా ఇప్పుడు భారీ ఎత్తున అంటే దాని లెవెల్ దాటి వెళ్ళిపోయింది అనమాట వాటర్ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 12 గేట్ల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల చేయడం జరిగింది. సో అంతగా ఫుల్ అయిపోయినటువంటి ఆ హుస్సేన్ సాగర్లో వాటర్ని దిగువకి వదిలే ప్రయత్నంలో భాగంగా దాదాపుగా 12 గేట్లని నీటిని విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హుస్సేన్ సాగర్ నాలా పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. సో మరి దాదాపుగా 12 నిండుకుండలా మారినటువంటి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి 12 గేట్లు ఎత్తి వాటర్ని దిగువకి విడుదల చేయడంతో హుస్సేన్ సాగర్ నాలా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు ఇప్పటికే వాళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. సో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారడంతో దాదాపుగా 12 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీళ్లు వదలడంతో సో ఆ నాలా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రజల్ని ఇప్పటివరకే అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సో మరి రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గే సిచ్యువేషన్స్ కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు. సో ఎనీ టైం వర్షాలు కాస్త ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో అధికారులు వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకవైపు వర్షాలు, మరోవైపు హుస్సేన్ సాగర్ నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం. సో ఒకవైపు మనం మాట్లాడుకున్నాం కదా, సో హైదరాబాద్లో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ వాటరు, మరోవైపు హుస్సేన్ సాగర్ నీటి విడుదలతో 2 వాటర్లు కలవడంతో లోతట్టు ప్రాంతాలు కాస్త ఫుల్ జలమయమైపోయి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పైనుంచి కురుస్తున్నట్టు వాటరు, అలాగే కింద స్టోర్ అయిన వాటర్ 2 కలవడంతో సో లోతట్టు ప్రాంతాలు ఆల్మోస్ట్ వాటర్లో ఎక్కువ చెరువుల్లా తలపిస్తూ ఉన్నాయి. సో ఏది మొత్తానికైతే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. సో దీని ఇంపాక్ట్ కాస్త తగ్గాలన్నా కూడా, దీని ఇంపాక్ట్ ప్రజల మీద అంత ఉండకూడదు అని కూడా అని తెలియాలి అంటే మాత్రానికి ఖచ్చితంగా ప్రస్తుతానికి ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి నాలా నుంచి దిగువకి వాటర్ వదిలారో ఆ నాలాలో ఉన్నటువంటి పూడిక ఏదైతే అది స్పష్టంగా మొత్తం తీసేసినట్టయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాస్త సేవ్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే 12 గేట్ల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల చేయడం జరిగింది. సో అంతగా ఫుల్ అయిపోయినటువంటి ఆ హుస్సేన్ సాగర్లో వాటర్ని దిగువకి వదిలే ప్రయత్నంలో భాగంగా దాదాపుగా 12 గేట్లని నీటిని విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హుస్సేన్ సాగర్ నాలా పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. సో మరి దాదాపుగా 12 నిండుకుండలా మారినటువంటి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి 12 గేట్లు ఎత్తి వాటర్ని దిగువకి విడుదల చేయడంతో హుస్సేన్ సాగర్ నాలా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు ఇప్పటికే వాళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.